నమస్తే. మీకు 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేను ఒక కొత్త నడకని నేను చెప్తాను. మనం గత సంవత్సరాలుగా ప్రతి యోగా దినోత్సవానికి ఒక కొత్తది అరుణ యోగ సంస్థ మీకు పరిచయం చేస్తుంది. ఇంతకుముందు బ్రహ్మ ప్రాణాయామం అంటే నడిచేటప్పుడు ఎలా చేయాలి అని అది చేశారు చాలామంది. బ్రహ్మ ప్రాణాయామం వల్ల చాలామంది కాల్ బ్యాక్ చేశారు, మాకు చాలా బాగుంది అని చెప్పేసి. అలాగే ఇప్పుడు సిద్ధ నడక అగస్త్య మహాముని అందించినటువంటి ఆయన ఎన్నో సిద్ధాలని మనకు అందించారు. అందులో ఇది ఈ నడక నడిచేటప్పుడు ఇలా నడవాలి అనేది. ఈ సిద్ధ నడక ప్రత్యేకత ఏంటంటే 8 లాగా నడుస్తామట. 8 అంకె పెద్దగా వేస్తే ఎలా వాక్ చేస్తామో ఈ 8లా అదే లైన్ మీద వాక్ చేయాలి. దీనే సిద్ధ నడక అని అంటారు. ఇలా వాక్ చేయడం వల్ల మన బాడీలో నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివ్ అవుతుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. అలాగే మనం ఈ నడక ఒక 30 నిమిషాలు కనుక చేసినట్లయితే మన బ్రెయిన్లో ఉన్న ఆల్ఫా వేవ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో మెడిటేషన్ చేసేటప్పుడు మన బ్రెయిన్లో ఎటువంటిది జరుగుతుందో అలాగే ఈ నడక నడిచేటప్పుడు కూడా మన బ్రెయిన్లో అదే విధంగా మార్పులు జరుగుతాయి. ఇది ఎంత ఇంపార్టెన్స్, వెరీ సింపుల్. ఎవరైనా ఆల్ ఏజ్ గ్రూప్స్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. చిన్నపిల్లలు ప్రాక్టీస్ చేశారనుకోండి, వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, యాక్టివ్ అవుతారు, బాగా గ్రోత్ అంటే ధారణ వస్తుంది, అంటే ఏకాగ్రత వస్తుంది. ఒక దాని మీద ఏకాగ్రత పెట్టి చదవగలుగుతారు. వాళ్ళలో గ్రోత్ చాలా బాగుంటుంది, బ్రెయిన్ ఎదుగుదల చాలా బాగుంటుంది. అలాగే మన మిడిల్ అంటే యంగ్స్టర్స్, టీనేజ్ వాళ్ళు కనుక చేస్తే వాళ్ళ మజిల్స్ బాగా యాక్టివేట్ అవుతాయి, మజిల్స్ బాగా బిల్డప్ అవుతాయి, మంచి బాడీకి మంచి షేప్ వస్తుంది, చాలా స్ట్రెస్ తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది, ఎంత ఒత్తిడైనా సరే తట్టుకునే శక్తి మీ శరీరానికి వస్తుంది. ఇంకా కొంత మిడిల్ ఏజ్ వాళ్ళు కనుక ఇది రోజు చేసినట్టయితే డయాబెటీస్ బాగా తగ్గుతుంది, ముఖ్యంగా హై బీపీ ఉన్నవాళ్ళు ఇది ప్రతిరోజు ప్రొద్దున అరగంట, సాయంకాలం అరగంట 2 వారాలు చేసి చూడండి. మీ బీపీని చెక్ చేసుకోండి, హై బీపీ నార్మల్ బీపీకి వచ్చేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. చాలామందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అల్జైమర్స్, తర్వాత తడబడడం, యాక్టివ్నెస్ తగ్గడం, మజిల్ స్ట్రెంత్ తగ్గడం, న్యూరో సిస్టమ్ యాక్టివ్గా లేకపోవడం, బాడీనే యాక్టివ్గా లేకపోవడం, తొందరగా అలసిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈ సిద్ధ నడక నడవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఇది ఒక్కసారి నడిచి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఎలా నడవాలో చూపిస్తాను నేను. చూడండి, ఇలా ఎవరికైనా గ్రౌండ్ ఉండి ప్లేస్ ఉంటే ఇలా 8 లాగా మీరు ఇలా వేసుకోండి. ఒకవేళ గ్రౌండ్ లేదు, చాలా చిన్న ప్లేస్ ఉంది, మన రూమ్లోనే చేసుకోవచ్చు, మన హాల్లోనే చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఈ 8 మనం ఫేస్ చేసేటప్పుడు, ఇది మన ఫేస్ ఎలా ఉండాలంటే ఈ వాక్ స్టార్ట్ చేసేటప్పుడు నార్త్కి ఫేస్ ఉండాలి. నార్త్కి ముందు నిలబడి మనం ఇది స్టార్ట్ చేయాలి. మనం ఎండ్ చేసేటప్పుడు సౌత్లో ఎండ్ చేస్తాం. ఇలా స్టార్ట్ చేసేటప్పుడు నార్త్ నుంచి స్టార్ట్ చేస్తాం. చూడండి, నేను నార్త్ ఫేస్ చేస్తున్నాను. సో ఐఎమ్ స్టార్టింగ్ ఇక్కడ 8 ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు రైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మామూలుగా నార్మల్ ప్రశాంతంగా బ్రీత్ చేస్తూ చక్కగా ఇలా నడవండి. మనసులో ఓంకారం చేయండి, పైకి కూడా కొంచెం చేయొచ్చు. ఓం 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 ఓం. నేను రైట్ స్టార్ట్ చేసి ఇట్లా లెఫ్ట్ వచ్చాను. సో మళ్ళీ చేద్దాం సేమ్ ఇలానే. నేను రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓం 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 ఓం. ఇది ఒక రౌండ్. మీరు ఎక్కడ నార్త్ ఫేస్ చేసి మీరు స్టార్ట్ చేశారు, మీరు రైట్ సైడ్ నుంచి ఈ 8 కంప్లీట్ చేస్తే ఒక రౌండ్. అలా మీరు కంటిన్యూస్గా
½ చేయాలి. కొంచెం సేపు ఇలా ఓం, మీరు బ్రీతింగ్ మీద ఫోకస్ వదిలేసేయండి. బ్రీతింగ్ నార్మల్గా ఉంటుంది, కానీ మీరు ఓం 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 అని అనుకుంటూ ఇది చేయండి. ఇది కొంచెం సేపు, అంటే ఇలా ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు అంటే దీంతో పాటుగా నడకతో పాటుగా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తూ మనం మళ్ళీ 8 నడుస్తామట. అది ఎలాగంటే ఫస్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ చేయాలి. లెఫ్ట్ నాస్ట్రిల్ ఇన్హేల్, లెఫ్ట్ నాస్ట్రిల్ ఎక్సేల్. ఒక 8 టైమ్సే చేయండి. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ ఇన్హేల్, రైట్ నాస్ట్రిల్ ఎక్సేల్ 16 టైమ్స్ చేయాలి. మీకు అర్థమవుతుంది కదా. నేను రైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ అగైన్ ప్రాణాయామం చేస్తున్నాను. మీరు ఒక చేయి నార్మల్గానే ఉంటుంది, ఒక చేయి ఇలా పెట్టుకోండి మీరు. నేను ఓన్లీ లెఫ్ట్ వాడుతున్నాను. మీకు వాక్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఎక్కడి వరకు 8 టైమ్స్ వస్తే అక్కడి వరకే ఆపేసేయండి. మీరు ఫినిషింగ్ మాత్రం ఇక్కడ వరకు చేయండి. ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇన్హేల్ ఎక్సేల్ ఓన్లీ లెఫ్ట్ నాస్ట్రిల్లో చేస్తున్నాను, రైట్ క్లోజ్ చేశాను. నాకు ఇక్కడ వరకు వచ్చేసరికి అయిపోయింది యాక్చువల్లీ 8. సో ఇక్కడ వరకు ఇంకా కొంచెం మెల్లగా స్లోగా చేశారనుకోండి, మీరు ఒక రౌండ్ 8 కంప్లీట్ అయ్యేసరికి 8 రౌండ్స్ అయిపోతాయి. చూడండి మళ్ళీ. ఇప్పుడు నేను రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ చేశాను, 8 టైమ్స్ ఇన్హేల్ ఎక్సేల్ ఒకటే నాస్ట్రిల్లో చేశాను. ఇప్పుడు నేను లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ చేస్తాను, 16 టైమ్స్ చేస్తాను. చూడండి, క్లోజ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్. నాకు కరెక్ట్గా అంటే కొంచెం కొద్దిగా చేసా, మరీ స్లోగా చేయలేదు. నాకు ఇక్కడ వరకు వచ్చింది, ఇంకా ఉన్నాయి. సో మీరు కంటిన్యూ చేసేయచ్చు, అలానే కంటిన్యూ చేసేయచ్చు. మీరు రైట్ నాస్ట్రిల్ చేసినప్పుడు 16 టైమ్స్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ నేను చూపిస్తున్నాను. 8 స్టార్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, రైట్ క్లోజ్ చేస్తున్నాను, లెఫ్ట్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నాను. చూడండి. నాకు ఇక్కడికి అయిపోయింది. 8 టైమ్స్ చేశాను నేను. మొత్తం ఒక రౌండ్కి నాకు 8 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ చేద్దాం, 16 టైమ్స్ చేద్దాం. నాకు 16 రౌండ్లు ఇక్కడ వరకు వచ్చింది. బట్ ఐఎమ్ హ్యాండ్స్ రిలాక్స్ చేసి నేను ఇది కంప్లీట్ చేస్తున్నా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ 10 నిమిషాలు 10-15 నిమిషాలు మీరు ఇలా ఓం అనుకుంటూ మీరు 8 చేయండి. 10-15 నిమిషాలు ఇలా కంటిన్యూస్గా చేయండి. తర్వాత 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మాత్రమే మనం బ్రీతింగ్తో చేయాలి. బ్రీతింగ్ ఎలా? రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ 8 టైమ్స్ అన్నమాట. మీకు ఎక్కడ వస్తే అక్కడి వరకే. ఇది అంతా ఇలా ఇక్కడ వరకు రావాలని లేదు. మీరు మెల్లగా ఆరాంగా ప్రశాంతంగా శ్వాస తీసుకోండి, ప్రశాంతంగా వదలండి. 8 టైమ్స్. లెఫ్ట్ నాస్ట్రిల్ 8 టైమ్సే చేయండి. తర్వాత అక్కడ కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ క్లోజ్ చేసి ఓన్లీ రైట్ ఇన్హేల్ ఎక్సేల్ 16 టైమ్స్ 16 సార్లు చేయాలి. 16 సార్లు మీకు ఇక్కడ కంప్లీట్ కాకపోతే మీకు ఎక్కడ కంప్లీట్ అయితే అక్కడ మీరు చేతులు రిలాక్స్ చేసేసి అది కంప్లీట్ రౌండ్ ఫినిష్ చేయండి. ఒక్కొక్కసారి 16 అంటే 16 టైమ్స్ మనం చేసేటప్పుడు సెకండ్ రౌండ్ కూడా మనం కంప్లీట్ అవ్వచ్చు. కొంతమందికి 1.5 అవ్వచ్చు, ఒక్కొక్కరికి ఒక రౌండ్లో రావచ్చు. కానీ మీరు స్లోగా, చాలా స్లోగా ప్రశాంతంగా చేయండి. ఓకే,
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్స్ చాలా సింపుల్ అండి ఇలా ఇలా చేయడం అనేది. ఇది ముఖ్యంగా పార్క్స్లో ఎవరికైతే ఉంటుందో అయితే ఎవరికైతే స్థలం ఉందో అక్కడ ఇలా మార్క్ చేసేసేయండి ఒక 8. అన్ని పార్క్స్లో అంటే ఆల్ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా గవర్నమెంట్ పార్క్స్, వీటిల్లో ఈ 8 అనేది ఒక నెంబర్ ఇలా వేసి ఉంటే అందరూ కూడా దాని మీద వాకింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను ముఖ్యంగా ఈ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పార్కులో జిమ్స్ ఉన్నాయి, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. సో అలాంటి చోట్ల ఈ 8 కూడా వేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఇలా ప్లేస్ లేదు, బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఇంట్లోనే ఉందో, మాకు కొంచెమే ప్లేస్ ఉంది అంటే వాళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు చిన్న ప్లేస్ ఉంటుంది, బయట పెద్ద ప్లేస్ లేదు, మాకు అవకాశం లేదు, మేము బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు మీ హాల్లోనే, మీ బెడ్రూమ్లోనే లేదా మీ హాల్లోనే ఇలా చైర్స్ వేసుకోండి. చైర్స్ వేసుకుని ఇట్లా 8లో మాట ఇలా వాక్ చేయండి. సో ఇలా కంటిన్యూస్గా మీరు ఓం 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 అని అనుకుంటూ ఒక 30 minutes, 20 to 30 minutes మీరు వాక్ చేస్తే 2 weeksలో మీకు 2 weeksలో మీకు రిజల్ట్ కనపడుతుంది. హై బ్లడ్ ప్రెషర్, తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్, తర్వాత పార్కిన్సన్, న్యూరో ప్రాబ్లమ్స్, మెమరీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ దిస్ ఇస్ ద బెస్ట్ వాక్ అండి. ఇది మన ఆరోగ్యానికి అందించినటువంటి ఇది సిద్ధ నడక చాలా అద్భుతమైంది. మీరు 2 వారాలు ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ ఏంటో. ప్రతిరోజు వాకింగ్ చేసుకునే వాళ్ళు కొంచెం సేపు ఇలా ఒక అరగంట మీరు కనుక ఇలా ప్రయత్నించి చూడండి. విత్ బ్రీతింగ్తో చేసి చూడండి. బ్రీతింగ్ చేయకుండా కూడా చేయొచ్చు, కానీ బ్రీతింగ్ చేస్తూ కనుక చేస్తే కొన్ని రౌండ్లు ఓ 10-15 నిమిషాలు కనుక చేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మీకు వచ్చిన మార్పులు మాకు తెలియజేయండి.